Hello guys, welcome to our channel. Today I am going to discuss about the scholarship for students belonging to the minority communities. First of all, I discuss about what is this scholarship. ఈ స్కాలర్షిప్ ఎందుకంటే ఎవరైతే మైనారిటీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఓకే, ఇక్కడ ఎలిజిబిలిటీ చూడండి. స్కాలర్షిప్ విల్ బీ అవార్డెడ్ టు ద స్టూడెంట్ ఆఫ్ 50%. ఎవరికైతే 50% మార్క్స్ ఉంటాయో ప్లస్ వాళ్ళ యొక్క గార్డియన్ కానీ లేదా వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క ఇన్కమ్ బిలో 2.5 lakhs ఉండాలి, వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. ఇంకా వాళ్ళు ఈ స్కాలర్షిప్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే ముస్లిం, సిక్స్ అండ్ క్రిస్టియన్, బుద్ధిజం మైనారిటీ, ప్రొఫెషనల్ వాళ్ళకు మాత్రమే, ఓన్లీ మైనారిటీస్కి మాత్రమే ఈ స్కాలర్షిప్ ఉండిద్ది. కొన్ని ఛానల్స్లో అయితే చెప్తున్నారు అలా కాదని, ఏదేదో చెప్తున్నారు, కానీ ఇది మీకు ఇంక్లూడింగ్ పీడిఎఫ్ ప్రూఫ్తో కూడా చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ ఎవరెవరు ఎలిజిబుల్లో చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండిద్దో చెప్తాను చూడండి. ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఎవరైనా ఎలిజిబులే మైనారిటీస్, కానీ ఈ మనీ ఎంత వస్తాయి అంటే మొత్తం 60,000 వస్తాయి. ఫస్ట్ 10,000 హాస్టల్కి ఇస్తారు. అండ్ నెక్స్ట్ 50,000 వచ్చేటప్పటికి ట్యూషన్ ఫీ అంటే కాలేజ్ ఫీజు ఇస్తారు. ఎవరెవరు అప్లై చేసుకోవాలంటే ఇంటర్ అయిపోయిన తర్వాత ఎవరికైతే సీట్ వచ్చిద్దో వాళ్ళు, కానీ ఇది ఎంబీబీఎస్కి అప్లై అవ్వదు. ఎంబీబీఎస్కి కానీ ఇంటర్న్షిప్ కోర్స్ వాళ్ళకైతే ఈ ఛాన్స్ లేదు. ఓన్లీ ఫర్ ఎంసెట్ అంటే లైక్ ఇంజనీరింగ్ వాళ్ళకి, ఎంబీబీఎస్ తప్పక మిగతా వాళ్ళు ఎవరైనా, వీళ్ళు డైరెక్ట్గా పే సీట్ కాదు, కౌన్సిలింగ్ ద్వారా సీట్ వచ్చిన వాళ్ళకే ఈ స్కాలర్షిప్ ఉండిద్ది. నెక్స్ట్ స్కాలర్షిప్ ఎలా అప్లై చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. తర్వాత కండిషన్స్ ఏముండాలంటే వాళ్ళకి అట్లీస్ట్ 50% మార్క్స్ ఉండాలి. ఎవరైతే ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయలేదు, ఎంసెట్ కానీ, ఐసెట్ కానీ, టీసెట్ కానీ, అలా ఏ సెట్ రాయని వాళ్ళకైతే ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్లో ఏదైతే ఏపీఎస్హెచ్ఈ కండక్ట్ చేసిన బోర్డ్ ఎగ్జామ్స్లో వాళ్ళకి అట్లీస్ట్ మినిమం 50% మార్క్స్ ఉండాలి. మెరిట్ బేస్ మీదే ఈ స్కాలర్షిప్ ఇస్తారు. మెయిన్లీ మైనారిటీ వాళ్ళకి ఈ స్కాలర్షిప్ ఉండిద్ది. నెక్స్ట్ ఈ స్కాలర్షిప్ ఎంత ఇస్తారో ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇదిగో 10,000 పర్ హాస్టలర్. ఇక్కడ నేను పూర్తిగా మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, 10,000 పర్ హాస్టలర్ అండ్ 5,000 పర్ డే స్కాలర్. ఇట్ ఈస్ 15,000. ఇంకా తర్వాత మీరు తీసుకునే కోర్స్ బట్టి 20,000 పర్ యానం ఇస్తారు. అదేమో జాయిన్ ఫస్ట్ ఇస్తారనమాట. తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ అలవెన్స్, మీకు మెయింటెనెన్స్కి కూడా ఇస్తారు. 1,000 రూపీస్ పర్ మంత్ హాస్టలర్ అయితే. అదే మీరు కానీ డే స్కాలర్ అయితే 500 రూపీస్ పర్ మంత్ ఇస్తారు. ఏ నెలకు ఆ నెల మీ అకౌంట్లో అయితే వేస్తారనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి మీ రేట్ ఆఫ్ స్కాలర్షిప్ మీ కోర్స్ నార్మల్గా అయితే 20,000 ఫస్ట్ వేస్తారు ఫర్ బోత్ హాస్టలర్ అండ్ డే స్కాలర్. ఆ తర్వాత మెయింటెనెన్స్ కోసం 1,000 ఫర్ హాస్టలర్ వేస్తారు. తర్వాత 5,000 పర్ మంత్ వేస్తారు. నెక్స్ట్ మీరు చూసుకుంటే ఎందులో మీరు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఒక్క నిమిషం ఉండండి. ఇది అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్ప్రెస్. ఓకే, మోడ్ ఆఫ్ అప్లయింగ్ ఇక్కడ ఉంది చూడండి. వెబ్సైట్ ఏమంటే www.scholarship.government.in మీరైతే ఇక్కడ చేసుకోవచ్చు. ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది. దీన్ని నేను ఇక్కడ ఉంది. కావాలంటే దీన్ని ఇంకా హైలైట్ చేస్తాను కొన్ని నిమిషం. ఇదిగో ఈ వెబ్సైట్లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మీరు ఆ తర్వాత ఫస్ట్ ఎలా అంటే మీరు అక్కడ ఆధార్ కార్డు ఇవ్వాలి. ఆ ఆధార్ కార్డు బ్యాంక్కి డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉండాలి. చెప్పాను కదా, ప్రతి నెల హాస్టల్కి అయితే 1,000 ఇస్తారు. డే స్కాలర్ అయితే
5,000 ఇస్తారు. ఓన్లీ ఇది మెయింటెనెన్స్ ఫీజే. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ కాలేజ్లో మీరు స్టార్ట్ అయినప్పుడు కాలేజ్కి ఫస్ట్ ఇస్తారు. వాళ్ళు ఏమిస్తారంటే 10,000 ఇస్తారు. అండ్ దాని హాస్టల్ అయితే 10,000 ఇస్తారు. అదే డే స్కాలర్ అయితేనేమో ఓన్లీ 5,000 ఇస్తారు. ఫస్ట్ జాయినింగ్ స్కాలర్షిప్ అలా ఇస్తారు. తర్వాత ప్రతి నెల ఇస్తారనమాట. ఇంకా ఈ స్కాలర్షిప్లో డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కే ఉండిద్ది. ఐఎఫ్సి కోడ్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇదంతా ఒకసారి మీరు స్నాప్షాట్ తీసుకొని చదువుకోండి. ఇదంతా మస్ట్ సెలెక్ట్ ఇది మళ్ళీ నేను ఇదంతా చెప్తే మీకు వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని నేను ఆపేస్తున్నాను. ఇది కొంతసేపు ఇక్కడ ఆపాను చూడండి. ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని ఇక్కడ ఇచ్చారు. ఇదంతా అదే. మీరు స్నాప్షాట్ తీసుకొని ఒకసారి చూసుకోవచ్చు. తర్వాత ఇది ఓన్లీ మైనారిటీస్ మాత్రమే. ఒకవేళ ఒకే ఇంట్లో ఇద్దరు స్టూడెంట్స్ ఉంటే ఇద్దరికి వచ్చింది. మోర్ దెన్ 2 మెంబర్స్కి అయితే రాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.